ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాను. 80 లక్షల టన్నులు స్టాక్ పెట్టాం మేము. ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే 2 నెలల్లో 80 లక్షల టన్నులు స్వీప్ చేసేసిన. చూడండి ఫోటో. ఈ స్కాములన్నింటికీ పరాకాష్ట. ఈ స్కాములన్నిటికీ పరాకాష్ట ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఇదే అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఆక్షన్ను రద్దు చేసేసినారు. ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ని మళ్ళీ తీసుకొచ్చినారు. రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. 10% ఇస్తున్నాడు, 8% తీసుకుంటున్నాడు. ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు 2,271 కోట్ల రూపాయలు 2018లో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు. 2018లో 5 ఐకానిక్ టవర్ల పేరిట 2018లో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు 2,271 కోట్ల రూపాయలు 2018లో. ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే. మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా? 4,668 కోట్లు. అంటే 2018తో పోలిస్తే 2,417 కోట్ల రూపాయలు అధికంగా 105% ఎస్కలేషన్. 105% ఎస్కలేషన్. హిందూ పేపర్ క్లిప్పింగ్, మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా, కొత్త గొప్ప క్రెడిబుల్ పేపర్ పెడదాంలే అని చెప్పి హిందూని చూపిస్తాను. స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా? 8,931 రూపాయలు. అడుక్కు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ 8,931, 9,000 రూపాయల దగ్గర.
స్క్వేర్ ఫీట్కి కాస్ట్. వీళ్ళు ఏమైనా బంగారంతో కడతానారా, ఏమన్నా వెండితో ఏమన్నా పూతలు వేస్తా ఉన్నారా? నాకైతే అర్థం కాదు. ఇటుకే కదా పెట్టేది. ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్టీకి ఎంత ఇస్తా ఉందో తెలుసా? అన్ని ట్యాక్సులు కలిపి 2,500 ఇవ్వడంలా. అన్ని ట్యాక్సులు కలిపి 2,500 ఇవ్వడంలా. ఇంకా ముందుకు పోదాం. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది. కరెంట్లీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము, ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే 6 బ్లాకుల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది. 6 లక్షల ఎస్ఎఫ్టీలో 6 బ్లాకుల్లో ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ, ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది. ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతాడంట, కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతాడట. హెచ్ఓడి ఆఫీసులు, ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే, కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్, మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్నీ కూడా ఆ సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి 53,57,389 స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది.